అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. నేటి ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న డ్రోన్ మరియు డ్రోన్ టెక్నాలజీని గురించి సమాచారం అందించే దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడుకు రావడం జరిగింది. ఇక్కడ డ్రోన్ రాజాగా పేరు పొందిన గోపి రాజా గారిని కలిసి ఈ మధ్య కాలంలో భారతదేశంలో తయారై మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నూతన డ్రోన్ మరియు దాని యొక్క టెక్నాలజీని గురించి మరింత సమాచారం వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గోపి గారు. నమస్తే అన్న. మీరు డ్రోన్స్ పైన సుదీర్ఘకాలంగా మీరు ఒక రీసెర్చ్ చేస్తూ ఎప్పటికప్పుడు అధునాతన డ్రోన్స్ని మీ దగ్గర అందుబాటులోకి తీసుకొస్తూ ముందుకు సాగుతున్నారు. దాంతోపాటు అంటే ఈ మధ్య మనం చూస్తుంటే నిరుద్యోగులు ఎక్కువ మందిని చూస్తున్నాం. మరి ఇట్లా నిరుద్యోగుల కోసం అని మీ దగ్గర ఎలాంటి ట్రైనింగ్స్ అందుబాటులో ఉన్నాయి? చాలా మంచి ప్రశ్న అడిగారన్న. ఇవాళ ఏం జరుగుతుందంటే ఇంజనీరింగ్ డిగ్రీ అట్లా చాలా చదువులు చదువుకొని మన ఊరు వదిలేసేసేసి ఏదో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఎత్తుక్కొని అక్కడ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లా ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మెగా జాబ్ ట్రైనింగ్ మేళా అని చెప్పేసి ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు ఒక బ్యాచ్, అంటే వారం రోజుల పాటు మాతో పాటు ఉండి మేము చేసే డైలీ యాక్టివిటీ ఏదైతే ఉందో, పొద్దున్నే లేచి డ్రోన్కి తీసుకొని స్ప్రేయింగ్కి వెళ్ళే దగ్గర నుంచి డ్రోన్ రిపేర్ వస్తే ఏం చేస్తాము, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒక కోర్స్ రూపంలో ఫామ్ చేసి దీన్ని ప్రీ ట్రైనింగ్ ఫర్ ఆర్పిసి అని చెప్పేసి అంటాం. అంటే యాజ్ పర్ డీజీసీ, యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఖచ్చితంగా మనకి డ్రోన్ పైలట్ లైసెన్స్ అనేది ఉండాలి. ఆ డ్రోన్ పైలట్ లైసెన్స్కి వెళ్ళబోయే ముందు, ఆ ఆర్పిసి తీసుకోబోయే ముందు ఎవరైతే యూత్ ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో, ఎవరైతే లైఫ్లో ఒక అవకాశం కోసం చూస్తున్నారో వాళ్ళకి మెగా జాబ్ ట్రైనింగ్ మేళా అని చెప్పేసి మనం పెట్టడం అనేది జరిగింది. ఇది కూడా చాలా తక్కువ ఖర్చులో 3,500 రూపాయల ఖర్చులో ఏది ట్రైనింగ్ అనేది రోజుకి 500 రూపాయలు పడింది. ఫుడ్ లేకోకుండా అకామిడేషన్ అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. దగ్గరలో హోటల్స్ అనేవి ఉన్నాయి. దగ్గర హోటల్లో వాళ్ళు భోజనం చేసి ఇక్కడ స్టే చేసి మొత్తం మా దగ్గర వర్క్ అనేది నేర్చుకుంటారు అనమాట. దీంట్లో డే 1 థియరీ నేర్పిస్తారు. అంటే డ్రోన్లో టెక్నాలజీ ఏంటి, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది థియరీ నేర్పిస్తారు. అట్లాగే డే 2 అనేది డ్రోన్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఇవన్నీ నేర్పిస్తారు. నెక్స్ట్ డే 3 వచ్చేసేసి అసలు డ్రోన్ ఫ్లయింగ్ లో మిమ్మల్ని ఎక్స్పర్ట్గా చేయడం అనేది నేర్పిస్తారు. అట్లాగే డే 4 వచ్చేసేసి మీ చేత ఒక 20 ఎకరాలు స్ప్రేయింగ్ చేపిస్తారు. డే 4, డే 5 మీ చేత ఒక 20 ఎకరాలు స్ప్రేయింగ్ చేస్తారు. అట్లాగే డే 6, డే 7 ఏదైతే ఉందో ఒక అగ్రికల్చర్ డ్రోన్ మొత్తం మీ చేత ఉప్పదీపిచ్చి మీ చేత బిగించేలాగా చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఎప్పుడైనా తర్వాత అగ్రికల్చర్ డ్రోన్ తీసుకున్నా సరే మైనర్ రిపేర్ అవన్నీ కూడా మీరే మీ ఊర్లో చేసుకునే విధంగా మిమ్మల్ని మొత్తం ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇదేంటంటే ఎంతో అనుభవంతో, ఎంతో ఆలోచన చేసి, ఎంతో రీసెర్చ్ చేసి, అట్లాగే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తగ్గించి రైతుకు అందుబాటులో ఉండాలి, యువతకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ మెగా జాబ్ ట్రైనింగ్ మేళా అనేది పెట్టాము. మా ఈ ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇంటింటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. అట్లాగే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ సాధ్యం కావాలంటే ముందుగా స్కిల్డ్ పీపుల్, స్కిల్డ్ యూత్ కావాలన్నమాట. సో ఆ స్కిల్డ్ పీపుల్, స్కిల్డ్ యూత్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతి మనిషికి ఒక కార్ డ్రైవింగ్ ఎట్లయితే వచ్చో అదేవిధంగా ప్రతి మనిషికి ఒక బండి డ్రైవింగ్ అనేది ఎట్లయితే వచ్చో అట్లాగే ప్రతి మనిషికి ఒక డ్రోన్ పైలటింగ్ అనేది రావాలి అనేది ఒక ఆలోచనతో, అట్లాగే రాబోయే రోజుల్లో దాదాపు దేశానికి 10 లక్షల డ్రోన్ పైలట్లు కావాలి. మీరు ఏ కోర్స్ చదువుకున్నా సరే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఐటీఐ చదువుకున్నా, ఏం చదువుకున్నా, చదువుకుపోయినా, డిగ్రీ డిస్కంటిన్యూ అయినా సరే ఏమైనా కానీ మీరు ఆడపిల్ల మగపిల్ల సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. ఎవరైనా సరే ఒక స్విగ్గీ, జొమాటోకి ఎట్లయితే కనుక మనం జాయిన్ అయ్యి ఒక బేస్ పేర్ తీసుకొని తర్వాత ఎన్ని అయితే క్లోజ్ చేస్తుంది దాని ద్వారా ఇన్సెంటివ్ అయితే ఎట్లయితే తీసుకున్నామో ఇక్కడ కూడా మనం డ్రోన్ టెక్నాలజీ అనేది ఒక కామన్ స్కిల్ చేసేద్దాం. ప్రతి ఒక్కరికి డ్రోన్ పైలటింగ్ అనేది రావాలి. ఎందుకు రావాలి అంటే రాబోయే 10 సంవత్సరాల్లో మీ ఇంటికి పాల ప్యాకెట్ కూడా డ్రోన్ వచ్చి డెలివరీ ఇచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎంత దూరంలో లేదు. డ్రోన్ ట్యాక్సీలు, డ్రోన్ బైక్లు, లేకపోతే డ్రోన్ స్ప్రేయింగ్లు, డ్రోన్ కెమెరాలు ఈ రోజు వెళ్ళిపోతాయి.
అవన్నీ రోజు వస్తాయి, రోజు చూస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో మీ ఇంటికి పాల ప్యాకెట్ కావాలంటే యాప్లో నొక్కుతాం, డ్రోన్ వచ్చి డెలివరీ ఇచ్చేది. ఆ డ్రోన్ రిపేర్ చేసేవాడేడి, ఆ డ్రోన్ తయారు చేసేవాడేడి, ఆ డ్రోన్ ఎగరేసేవాడేడి. సో ఇవన్నీ మన ఇంట్లో నుంచే రావాలి, మనమే డ్రోన్ పైలట్ల కింద కావాలి. సో మీరు కావాలంటే ముందు ఇట్లాంటి కోర్సులు నేర్చుకోవాలి. అత్యంత తక్కువ ఖర్చుతో, అత్యంత తక్కువ బడ్జెట్తో మీకు ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. గోపి గారు, అంటే ప్రజెంట్ కొన్ని సబ్సిడీల ద్వారా కూడా డ్రోన్స్ ఈజీగా చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. అవును. మరి అట్లా పర్చేజ్ చేసిన వాళ్ళకి దీని ద్వారా అంటే ఉపాధి కలుగుతుందా? తప్పకుండా అన్న. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే 400 డ్రోన్లు సబ్సిడీ మీద ఇచ్చింది. ఈ 400 డ్రోన్లు సబ్సిడీ మీద ఇచ్చినా కానీ వాళ్ళందరికీ పైలట్ల కొరత అనేది ఉంది. రాబోయే రోజుల్లో నమో డ్రోన్ దీదీ కింద 14,000 డ్రోన్లు సబ్సిడీ మీద ఇద్దామని చెప్పేసి వస్తుంది. ఇన్ని 100,000 మందికి డ్రోన్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ పైలట్ల కొరత అనేది ఉంది. సో ఎవరైతే ఇట్లాంటి కోర్సెస్ నేర్చుకుంటారో, ఎవరైతే ఆర్పీసీస్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చాలా లైఫ్ ఉంటుంది. ట్రైనింగ్లో వీళ్ళకి అంటే సర్టిఫికేట్ వస్తుందా? ఖచ్చితంగా అండి. మన దగ్గర నేర్చుకున్నారని చెప్పేసి మనం సర్టిఫికేట్ ఇస్తాము. ఇది లైసెన్స్ అని చెప్పేసి మనం అనలేం, కానీ మన దగ్గర వర్క్ నేర్చుకున్నారని చెప్పేసి మనం సర్టిఫికేట్ అనేది ఒక టెస్ట్ పెట్టి ఇవ్వచ్చు అండి. అట్లా కాకుండా వీళ్ళలో ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళలో బాగా చేసిన వాళ్ళని మనమే జాబ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే. అలా మీ దగ్గర అంటే ఇంతకు ముందు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని ఎవరన్నా ఉన్నారు ప్రెసెంట్? తప్పకుండా అన్న. యాక్చువల్గా మన దగ్గర సతీష్ గారు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఈయన మామూలుగా మన దగ్గర ట్రైనింగ్ అని చెప్పి తీసుకుని తర్వాత ఒక డ్రోన్ తీసుకుని ఇప్పుడు దాదాపు 4 డ్రోన్ల పైన ఈయన ఆపరేట్ చేస్తున్నారు. సతీష్ అన్న రండి, నుంచండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? మీ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? నా పేరు సతీష్ అండి. నాది విజయవాడ సరౌండింగ్ యనమల కుదురు అని ఉంటుంది, అక్కడ నుంచి వచ్చాము. మీరు ఏం చదువుకున్నారు? నేను కేవలం 10th చేశాను, ఐటీఐ చేశాను. ఐటీ వరకు చదువుకున్నాను. అంటే మరి డ్రోన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది? మేము అంతకుముందు కార్ ట్రావెల్స్ అని లేకపోతే ఇంకో అని వేరు వర్క్స్ అన్నీ చేసాము. ఫ్యూచర్లో ఈ డ్రోన్స్ నేర్చుకుంటే మాకు ఉపాధి కల్పిద్ది అని చెప్పేసి నమ్మకంతోను 2019లో మేము గోపిరాజు గారి దగ్గరికి రావటం జరిగింది. అప్పట్లో సార్ మమ్మల్ని బాగా చూసుకొని ట్రైనింగ్ బాగా అందించారు. ఇప్పుడు 2019లో కోవిడ్ టైంలోనే మేము అప్పుడే నేర్చుకున్నాము. మరి అప్పుడు నేర్చుకున్నారు కదా, మీకు అది ఎలా ఉపయోగపడుతుంది? మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? ఆ రోజు నేర్చుకున్నది నాకు ఈ రోజున ఉపాధిగా బాగా ఉపయోగపడింది. ఈ రోజున మేము వేరే వర్క్ అంటూ ఏమి చేసుకోవట్లేదు, అచ్చంగా డ్రోన్స్ మీదే ఉన్నాము. నా ద్వారాగా నేను నేర్చుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ రోజున నేను 4 డ్రోన్స్ అనేది పెంచుకొని చేసుకుంటున్నాను 5 yearsలో. అంటే కొనుక్కున్నాం మేము. ఆ రోజుల్లో ఇప్పుడు ఈజీగా వచ్చేస్తున్నాయి, ఆ రోజులు మేము సొంతగా మనీ పెట్టేసి చేసుకున్నాం. ఓకే. అంటే మీరు మామూలుగా సింగిల్ డ్రోన్తో మెయింటైన్ చేస్తా ఇన్కమ్ గెయిన్ చేసేవాళ్ళు సార్. మీరు 4 డ్రోన్స్ని అంత డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో కూడా చాలా మందికి ఇది స్టూడెంట్స్ కానీ లేకపోతే లేడీస్ అనే కానీ ఇళ్లలో ఖాళీగా కూర్చున్న ఎవరికైనా సరే ఇది వస్తే బాగుండు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే గోపి గారు, అంటే మీ ద్వారా అంటే వీరు చెప్తున్నారు 2019లో వీరు బ్యాచ్ కంప్లీట్ చేసామని చెప్పారు. అలాంటి మామూలుగా సింగిల్ డ్రోన్తో నడుపుకునే వాళ్ళని చూసాం, కానీ వీరు 4 డ్రోన్స్ని మెయింటైన్ చేస్తున్నారంటే ఎంత డిమాండ్ ఉంది అనేది అర్థమవుతుంది. మనం అంత బాగా వర్క్ నేర్పించాం. మన ఒకప్పుడు ఏంటంటే సతీష్ అన్న వచ్చేటప్పుడు సార్ ఒక డ్రోన్ నేర్చుకుని తర్వాత ఆలోచన బట్టి తిప్పుకుంటానంటే, కాదన్నా నువ్వు ఫస్ట్ వర్క్ నేర్చుకో, తర్వాత డిమాండ్ ఉంటుంది, ఫ్యూచర్ అంతా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే మెల్లగా ఒక డ్రోన్తో పెంచుకుంటూ వద్దామని చెప్పేసి ఆయన కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కానీ 4 డ్రోన్లు తిప్పుతా ఉన్నారు. అంటే మీరు సుమారుగా ఎంత సంపాదించుకుని ఉంటారన్న దీని ద్వారా? ఒక 6 months 5 to 6 lakhs తీసుకుంటాం. 5-6 లక్షల వరకు సంవత్సరం వచ్చి యావరేజ్ గా ఒక 10 lakh 12 lakh. మరి 4 డ్రోన్స్ అంటే అది మీ ఫ్రెండ్సా? మా సొంతయే 3 ఉంటాయి, వేరేదేమో మా ఫ్రెండ్ సర్కిల్ లో ఉంటుంది ఒకటి, అంటే మా బంధువుల్లో ఉంటాయి. ఇప్పుడు 4 డ్రోన్స్ ఒకేసారి వెళ్ళాలనుకోండి, మరి దానికి పైలట్స్ కావాలి కదా? అవును సార్. అంటే వేరే వాళ్ళని అరేంజ్ చేస్తున్నారా మీరే? నేనే పైలటింగ్ నేర్పించేసి మా సొంతగా తీసుకొని సార్ దగ్గరే తీసుకొని ఆ 4 డ్రోన్స్ ఇప్పుడు రన్ చేస్తున్నాం. అందరికి బైక్స్ మీద పెట్టేసి బైకుల ద్వారా వెళ్ళి చేసుకొని వచ్చేలాగా ప్లాన్ చేసాం. మనం ఏంటంటే అప్పుడు ట్రైనింగ్ అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేసింది. ఇవాళ ఆయన ఒక డ్రోన్తో మొదలుపెట్టి తర్వాత 4 డ్రోన్లు కొనుక్కొని ఇవాళ సంవత్సరానికి 10 లక్షల రూపాయలు సంపాదించుకునే విధంగా ఆయన చేసుకుంటా ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్ గా వాడుతూ ఉన్నారు అనమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సతీష్ అన్న డ్రోన్ చాలా బాగా వాడుతూ ఉంటారు. రైతులు కూడా చాలా బాగా నోటెడ్ అనమాట చుట్టుపక్కల. మా డ్రోన్లు 4 డ్రోన్లు తిరుగుతాయి, మా డ్రోన్లతో పాటు ఆయన డ్రోన్ కూడా 4 డ్రోన్లు తిరుగుతాయి. బాగా చేసుకుంటారు.
చేసుకుంటున్నారు. ఇంతమంది అంటే వీరు అంటే ఒక డ్రోన్ నుంచి అంటే 4 డ్రోన్స్కి వెళ్ళారంటే అంటే డ్రోన్ల యొక్క అంటే ఇంపార్టెన్స్ ఎంత పెరుగుతుంది, ఫ్యూచర్ అంతా కూడా డ్రోన్స్ పైనే ఉంది అనేది అర్థమవుతుంది ఇక్కడ. నేను అదే చెప్పాను మీతో, రాబోయే రోజుల్లో 10 లక్షల డ్రోన్ పైలట్లు కావాలి. సో 10 లక్షల డ్రోన్ పైలట్లు కావాలి. ఇంటెంట్ డ్రోన్లు వచ్చి పాల ప్యాకెట్లు పెరుగు కప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చేస్తాయి కాబట్టి సో వీటిని ఆపరేట్ చేసే వాళ్ళు కావాలి, కమాండ్ కంట్రోల్ రూమ్స్ కావాలి. టెక్నాలజీలో చాలా డెప్త్ ఉంది. సో అందుకని ఏంటంటే ఇప్పటి నుంచే మనం ఈ సెగ్మెంట్లోకి వస్తే అంటే మీకు వేరే ఉద్దేశంగా కాదు, 10th క్లాస్ చదువుకొని ఐటీఐ చదువుకున్న సతీష్ అన్న ఎంత చేయగలిగితే ఇంజనీరింగ్లు బీటెక్లు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లు లేకపోతే పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు మనం ఈ క్రాష్ కోర్సులు అంటే ఈ వార్మప్ కోర్స్ అడ్వాన్స్డ్గా వాళ్ళు చాలా అద్భుతాలు చేయగలుగుతారు. మీకు కావాల్సిన సపోర్ట్ అనేది మేము ఇస్తాము. చాలా మంది నేర్చుకోండి. మాకేంటంటే ఈ ఇండస్ట్రీకి ఉన్న డ్రోన్ పైలట్లు కొరతనే తీరాలనేది మెయిన్ ఇంటెన్షన్. ఓకే అండి. ఓకే గోపి గారు, అంటే మీ ద్వారా అంటే నిరుద్యోగ యువతకు కూడా మంచి శిక్షణ ఇచ్చి డ్రోన్ పైలట్స్ని మీరు తయారు చేస్తున్నారు. అట్లానే రానున్న కాలంలో ఇంకా మీరు మంచిగా పైలట్స్ని రెడీ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.